చూస్ కంట్రీ డిలైట్, లివ్ బెటర్. ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. ఇప్పుడు మీ వారు ఫుల్ సపోర్ట్ అండి? ఆయన కూడా బిజీగా ఉన్నారా? లేదు, తను ఎప్పుడు కూడా అంటే పొలిటికల్గా నాకు ఒక పదవి రావాలి, నేను కూడా వెళ్ళాలి అని ఎప్పుడు ఆలోచించారు. మా ఫ్యామిలీలో ఒకరు ఉన్నారు కదా చాలు అని అనుకుంటారు. సో పక్కా కరీంనగర్ వాళ్ళు మీరు? పక్కా కరీంనగర్. ఓకే. సో కరీంనగర్ బిడ్డ, హైదరాబాద్ అడ్డా ఇప్పుడు. కానీ చాలా చూస్తుంటే లైఫ్ అంటే జీవితంలో చాలామంది చాలా అచీవ్మెంట్స్ చేయాలని అనుకుంటారు, కానీ కొన్ని చాలా చిన్నవి చాలా హ్యాపీనెస్ ఇస్తాయి మనకి. ఈరోజు మీరున్న ఈ ఉమెన్ కమిషన్లో ఎంతమంది అమ్మాయిలు లేకపోతే ఆడవాళ్ళు మిమ్మల్ని ఇన్స్పిరేషన్గా తీసుకునే వాళ్ళు ఉన్నారు? అరే మేడంకి చెప్తే మన పని అయిపోతుంది అనుకొని చాలామంది ఫోన్లు చేస్తున్నారు కదా. అయ్యేది అవ్వని పక్కన పెట్టండి, ముందు ఫోన్ చేసాం మేడంకి, వాళ్ళు ఎక్కడ ముందు చెప్పేస్తారు మేము శారదా మేడంకి చెప్పేసాం, మేడం వస్తుందంటే భయపడతారేమో అని. వాస్తవం. ఇప్పుడు నిన్న మధ్యాహ్నం ఎక్కడో మీటింగ్లో ఉన్నాను, పిల్లలు కాల్ చేశారు, మ్యామ్ ఎప్పుడు వస్తున్నారు మా బ్రాంచ్కి అని. ఎందుకు ప్రాబ్లం ఏంటి అంటే, మ్యామ్ మెయిల్ చేసాము, మీకు మెసేజ్ చేసాము, మ్యామ్ రండి మ్యామ్, మీరు తప్పకుండా రావాలి మ్యామ్, ఇక్కడ ఇన్ని సమస్యలు ఉన్నాయి అంటే. పిల్లలు ఎలా ఎక్సైట్మెంట్ అంటే, మేము ఒక కాల్ చేసామంటే మ్యామ్ మా ఇన్స్టిట్యూట్కి వచ్చేస్తారు, ఇంక అన్నీ చక్కదిద్దుకుంటాయి అనే ఒక నమ్మకం అయితే వచ్చింది వాళ్ళని. అవును. బట్ ఇంకా చాలా చేయాల్సింది ఉంది. ఓకే. అది వితౌట్ ద గవర్నమెంట్ సపోర్ట్ కష్టం, చేయలేము. ఆ లిమిట్స్ దాటి కూడా వెళ్తే కష్టంగా ఉంటుంది ఎవరికైనా. మీ హాబీస్ ఏంటి శారద గారు అసలుకి? ఇప్పుడైతే అసలు హాబీ అనేది లేకుండా పోయిందండి. పొద్దున్న నుండి రాత్రి వరకు కౌన్సిలింగ్. ఇష్యూస్. ఏ ఇష్యూ ఎక్కడన్నా తప్పిపోతే మిగిలిపోతే అమ్మ ఎక్కడ మళ్ళీ కమెంట్స్ వస్తాయని భయం ఒకటి మొదలైంది మధ్య. అంటే చూడండి, ప్రతిదీ మన దృష్టిలో ఉండాలని ఉండదు. అవును. కొన్నిసార్లు మిస్ అయిపోతాము. ఆ కమెంట్స్ దేవుడి దయవల్ల ఇప్పటివరకైతే ఏం నెగిటివ్ కమెంట్స్ రాలేదు. బట్ కొంతమంది మ్యామ్ మీకు ఇదే కనబడుతుందా, మీకు అది కనబడదా? అన్నీ కనబడతాయి బాబు, మా వరకు రావాలి. ఓకే. సో ఇప్పుడైతే అసలు హాబీ మూవీ ఏది లేదండి అసలుకి. పొద్దున్న లేస్తే సమస్యలు. సండే కూడా సీరియస్లీ, అయ్యో సండే కూడా ప్రోగ్రామ్స్కి. ఇప్పుడు మొన్న 30th జూన్ రోజు వరల్డ్ విడోస్ డే. ఆ రోజు నాకు తెలిసి ఇండియాలోనే ఎవరు ఆ ప్రోగ్రామ్ని చేసి ఉండరు. ఐ టుక్ ఎన్ ఇనిషియేటివ్. నాగర్ కర్నూలులో ఒక ప్రోగ్రామ్ పెట్టుకున్నాము, వెళ్తే ఒక 500 మంది వచ్చారు. ఓకే. అసలు వాళ్ళు హ్యాపీ ఏంటంటే, మ్యామ్ విడోస్ గురించి ఒక డే ఉంటుందని, వారి సమస్యలు పరిష్కరించడానికి ఉమెన్ కమిషన్ ఇనిషియేటివ్ తీసుకుంటుందని మేము ఎక్స్పెక్ట్ చేయలేదు మ్యామ్ అని చెప్పి 2 చేతులు దండం పెట్టారు అందరూ. అబ్బా. బట్ ద గ్రేట్ థింగ్ ఏంటంటే, అక్కడ కలెక్టర్ గారు, ఎస్పీ గారు, హోల్ టీమ్ వాజ్ ప్రెజెంట్ దేర్. అండ్ వాళ్ళు అన్నారు, మ్యామ్ మీరు వెళ్ళిపోయిన తర్వాత కూడా మేము 100% మిగతా మహిళల కన్నా వీళ్ళకి కొంత ఇంపార్టెన్స్ ఇస్తాము ప్రతి దాంట్లో అనేటువంటి మాట చెప్పారు. సో దాని మీద కూడా ఒకటి రికమెండేషన్ ముఖ్యమంత్రి గారికి పంపించేది ఉంది. ఓకే. లాస్ట్ కోటాలో అయినా వీళ్ళని కొంత చూడండి, ఏదో ఒక విధంగా జాబ్ ఏదో ఒకటి. ఓకే. లాస్ట్ చూసిన సినిమా అంటే మీరు? గుర్తు కూడా లేదు నాకు సీరియస్లీ. ఇష్టమైన హీరో మేడం? అంతకు ముందు మా పిల్లలు బలవంతంగా తీసుకొని వెళ్ళేవాళ్ళు, ఇప్పుడు అసలు వెళ్ళడం కూడా లేదు, వాళ్ళకి కూడా దొరకట్లేదు. నేను అయ్యయ్యో, వాళ్ళు అదే అంటున్నారు, మిగతా పిల్లలందరికీ అందుబాటులో ఉంటున్నావు, మాకే అందుబాటులో ఉండట్లేదని. హీరో ఇష్టమైన హీరో మరి? అంటే అకార్డింగ్ టు ద మూవీ అంతే. అకార్డింగ్ టు చిన్నప్పుడు కాలేజీలో ఉంటారు కదా మన ఫేవరెట్ హీరో ఒకళ్ళు. నా ముందు నుండి ఇప్పుడు నన్ను అడిగితే చిరంజీవి గారు అని చెప్తాను, శారద గారిని అడిగితే ఏం చెప్తారు? అంటే మూవీస్ అని చెప్తున్నాను కదా, ఒక స్టోరీని బట్టి ఆ స్టోరీ లైన్, అక్కడ యాక్ట్ చేసిన పర్సన్, ఆ మూవీ వరకు అంతే. నో హీరోస్, ఇష్టమైన హీరోస్ అట్లా? అందరూ ఇష్టమే, వాళ్ళ రోల్ ఇష్టంగా చూసే హీరో ఉంటారు కదా, క్యారెక్టర్ ని బట్టి అంతే. అమ్మో చాలా మేడం, ఉండాల్సిన వాళ్ళేనండి మీరు? లేదు అలా ఏం లేదు. ఓకే. ఇప్పుడు సీఎంగా రేవంత్ రెడ్డి గారిని చూశారు, సీఎం అవ్వకముందు రేవంత్ అన్నగా కూడా చూశారు కాబట్టి ఎన్నో సంవత్సరాల పరిచయం కాబట్టి, రేవంత్ గారిలో మీకు బాగా నచ్చిన అంశం, నచ్చిన పాయింట్, ఒక పర్సన్గా, ఒక హ్యుమానిటీ గ్రౌండ్స్లో అంటే ఆయన చూసింది మీరు ఏమని చెప్తారు? ఆయన గొప్పతనం లేకపోతే ఆయన వ్యక్తిత్వం బాగా నచ్చింది అంటే, ఎడ్యుకేషన్ అవన్నీ పక్కన పెడదామండి, ఒక విషయం గురించి తెలుసుకోవాలి అంటే చాలా కూలంకుషంగా తెలుసుకుంటారు.
తెలుసుకొని చర్చించినప్పుడు కానివ్వండి, దాన్ని డిస్క్రైబ్ చేసినప్పుడు కానివ్వండి, అంటే ఏమి ఏబిసిడి తెలియని వాడికి కూడా ఆ సబ్జెక్ట్ కంప్లీట్గా అర్థమయ్యే విధంగా తను డిస్క్రైబ్ చేస్తారు. అది చాలా గొప్ప క్వాలిటీ, అది అందరికీ రాదు. అవును, ఈవెన్ అసెంబ్లీలో కూడా అంతే. ఒక సబ్జెక్ట్ మాట్లాడితే పెన్ను ఉండదు, పేపర్ ఉండదు ఆయన దగ్గర. సో ఆయన నోరే పెన్ను పేపర్. కరెక్ట్. అవును. సో 1 hour అయినా మాట్లాడతారు. అండ్ చెప్పాను కదా, దాని గురించి ఏమీ తెలియని వాళ్ళకి కూడా కంప్లీట్ సబ్జెక్ట్ అర్థమైపోతుంది. అవును, సింపుల్ వర్డ్స్లలో సింపుల్గా చెప్పేస్తారు. ఓకే, ఇంకేంటండి మీ ఎజెండా ఏంటి? ఉమెన్ కమిషనర్గా యాక్ట్ చేంజ్ అయ్యి డెఫినెట్గా ఇంకా యాక్ట్లో కొత్తవి వస్తాయి, ఇంకా ది బెస్ట్ చేయొచ్చు. అండ్ దానికి తెలంగాణలో ఏ గవర్నమెంట్ ఉన్నా కానీ మంచి పేరు వస్తుంది, ఆ సీఎంకి మంచి పేరు వస్తుంది, నాయకులకు కూడా మంచి పేరు వస్తుంది. సో అలాంటి యాక్ట్ రావాలని మీరు కోరుకుంటున్నారా? తప్పకుండా. కొన్ని అమెండ్మెంట్స్ అనేది అవసరం ఉంది. అది మేము చర్చించి సీఎం గారితో టైం తీసుకొని, ముందుగా సీఎం గారి దగ్గరికి వెళ్ళక ముందు ఇక్కడ కొన్ని చర్చలు జరగాల్సిన అవసరం ఉంటుందన్నమాట. ఓకే. సో అవన్నీ చర్చలు జరిగిన తర్వాత అప్పుడు చేంజెస్ని వాళ్ళకి రికమెండ్ చేస్తే వాళ్ళు ఏం యాక్సెప్ట్ చేస్తారు అనే దాన్ని బట్టి ఒక కొత్తదనం అయితే రావాల్సినటువంటి అవసరం ఉన్నది. ఎందుకంటే 98కి 2025కి చాలా చేంజెస్ వచ్చాయి. ఓకే. సో ఏం చెప్పాలనుకుంటున్నారు? ఎంతోమంది ఎన్నో కాలేజెస్లో ఎన్నో హాస్టల్స్లో ఉన్న మీ అమ్మాయిల ఫ్యాన్స్ సో ఏం చెప్పాలనుకుంటున్నారు అందరికీ, ఉమెన్స్ అందరికి కూడా? మహిళలు మనము అవతల వాళ్ళని బ్లేమ్ చేయడం కన్నా, ప్రతిదానికి వాళ్ళ వల్ల ఇలా జరిగింది, వీళ్ళ వల్ల ఇలా జరిగింది అనడం కన్నా, ముందు మీకు ఒక క్లారిటీ ఉండాలి. వాట్ యూ వాంట్ ఇన్ యువర్ లైఫ్, హౌ ప్రొటెక్టెడ్ యూ వాంట్, హౌ సెక్యూర్డ్ యూ వాంట్. మీరు ఎలా ప్రొటెక్టివ్గా ఉండాలి, సెక్యూర్డ్గా ఉండాలి, మీ ఎదుగుదల ఎలా ఉండాలి, మీ వెల్ఫేర్, మీ వెల్బీయింగ్, ఇవన్నీ ఎలా ఉండాలి అనేది ముందు మీరు క్లారిటీ తెచ్చుకోండి. మీరు క్లారిటీ తెచ్చుకొని మీ పేరెంట్స్ కానివ్వండి, మీ చుట్టుపక్కల ఉన్నటువంటి మీరు పనిచేస్తున్న వాతావరణం కానివ్వండి, ఒక క్లారిటీ ఇచ్చారనుకోండి, వాళ్ళకు మీరేంటి, మీకు కావాల్సింది ఏంటి అని అర్థమవుతుంది. వాళ్ళని అలా మలుచుకోవడానికి ప్రయత్నం చేయండి. అప్పుడు మీరు ఒక సెక్యూర్డ్ జోన్లో ఉండడానికి అవకాశం ఉంటుంది. మీరు ఏ అంబిషన్స్తోని ఎంత ఎదగాలనుకుంటున్నారో అంత ఎదగడానికి కూడా అవకాశం ఉంటుంది. అండ్ ప్లీజ్ ఇంకొకటి, ఈ సోషల్ మీడియా కానివ్వండి, ఇంకా ఇతరత్ర కానివ్వండి, ఆ చిన్న చిన్న టెంపరరీ అట్రాక్షన్స్కి వెళ్ళకండి. ఆ టెంపరరీ అట్రాక్షన్స్ అనేవి మీ లైఫ్ని మొత్తం చిదిమేస్తున్నాయి. అండ్ మోరోవర్, మీరు సొసైటీకి ఏమిస్తున్నారు అనే దాంతో పాటుగా, సొసైటీ మీకేమిస్తుంది అనేది పాటుగా, ముందు మీ కుటుంబాన్ని ప్రొటెక్ట్ చేసుకోండి. మీరు మీ పిల్లలకు, మీ ఫ్యామిలీకి మీ అవసరం ఎంతగానో ఉంది. ఒక కుటుంబంలో, ఒక ఫ్యామిలీలో ఆ వాతావరణం గనక బాగుండి, మీ పిల్లలకు మీరు ఒక సపోర్ట్ లాగా నిలబడి మంచి చెడులు గనక మీరు నేర్పించగలిగితే, ప్రతి ఫ్యామిలీలో అలా తయారనుకోండి, ప్రాబ్లమే ఉండదు అసలు. అంతే కదా. సో డెఫినెట్గా యూ షుడ్ స్పెండ్ సమ్ టైమ్ విత్ యువర్ ఫ్యామిలీ. ఎవ్రీ వీక్ ఒక డేనా, ఒక ఆరా, ఒక టైమా పెట్టుకోండి. ఆల్ ఆఫ్ యూ సిట్ టుగెదర్. పిల్లలు కూడా బయట అట్రాక్షన్స్కి వెళ్ళి పేరెంట్స్ అంటేనే బోర్ లాగానో, లేకపోతే వెళ్ళి ఒక లెక్చర్ ఇస్తారు అనే ఆలోచనతో కాకుండా, నా ఫస్ట్ గైడ్ నా పేరెంట్స్ తప్పించి భగవంతుడి తర్వాత నా గురించి మంచి ఆలోచించే వాళ్ళు ఈ ప్రపంచంలో ఎవరు ఉండరు అని గనక మీరు మీ పేరెంట్స్ చెప్పినట్టుగా, మీ తల్లిదండ్రులు చెప్పినట్టుగా గనక మీరు వింటే, డెఫినెట్గా అందరి లైఫ్ బాగుంటుంది. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.